సిద్ధమా అని అడుగుతున్నా మిమ్మల్ని. సిద్ధమేనా? ఎస్. అయితే మీరు సిద్ధం అంటే నేను ఒక కమిటీ వేస్తా. వాళ్ళ యొక్క ఫీల్డ్స్ మీరు పోయి చూస్తారు, వాళ్ళ అనుభవాలు వింటారు, మీరు అక్కడి నుంచి మారుస్తారు. 3-4 సంవత్సరాల్లో 100% ప్రకృతి సేద్యానికి మీరు వెళ్ళండి. మీ ఇండ్లపైనే కరెంట్ ఉత్పత్తి చేస్తాం, మీ పొలంలోనే కరెంట్ ఉత్పత్తి చేస్తాం, మీ ఇంటికి కూడా కరెంటు వాడుకోండి, మీ ట్రాక్టర్కి కూడా కరెంట్ ఎలక్ట్రికల్ ట్రాక్టర్ పెట్టుకోండి, దర్జాగా ఒక కారు కొనుక్కోండి, దానికి కూడా ఛార్జ్ చేసుకోండి. ఇంటికాడ వంట కూడా కరెంటుతోనే చేసుకునే పరిస్థితులు వచ్చాయి. కొత్త స్టవ్ వచ్చింది, వంట కూడా అయిపోతుంది. అంటే వంట ₹1 ఖర్చు లేదు. అదే సమయంలో కారులో తిరగడానికి ఖర్చు లేదు, ఇంటికి కరెంటు బిల్ లేదు, హాస్పిటల్ పోయే పని లేదు. రెండోది లాభసాటిగా ఉంటుంది. టూరిజం బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది. ప్రపంచంలో ఉండే టూరిస్టులందరినీ మన ప్రకృతి సేద్యం చూడడానికి తీసుకొచ్చే బాధ్యత నాదని మరొక్కసారి అందరికి హామీ ఇస్తున్నా. ఎక్కడా ఇలాంటిది ఉండదు. 70% మన దగ్గర గ్రీన్ కవర్కి వెళ్తాం. ఇప్పుడు 50% వచ్చింది. తిరుపతి 89.9% తిరుమల పైన గ్రీన్ కవర్ ఉంది, పచ్చదనం ఉంది. ఇక్కడ 50 నుంచి 70-75కి వెళ్ళిపోతాం. రెండోది అందరి నీవా నీళ్లు తీసుకొచ్చాం. దీనివల్ల రాబోయే రోజుల్లో జలధారకు వెళ్తున్నాం. భూమిని జలాశయంగా చేసి 3 మీటర్స్ 6 మీటర్స్ అంటే వర్షాకాలం తర్వాత 3 మీటర్లో ఉంటుంది. మళ్ళీ ఎండాకాలం అవుతానే 6 మీటర్లో ఉంటుంది. 3 మీటర్లు వాడతాం. ఆ 3 మీటర్లు కూడా మీ పంప్ సెట్ కాడనే సోలార్ పెడతాం. మీరు ₹1 ఖర్చు లేదు. నేనే మీకు సోలార్ పెట్టిస్తా, ఫ్రీగా పెట్టిస్తా. దర్జాగా మీరు ముందుకు వస్తే మొత్తం పెట్టేస్తాం. ఆ తర్వాత మీరు ఆలోచిస్తే మీ ఇంటి పైన కూడా మొన్న 8,000 సోలారు ప్యానెల్స్ పెట్టించాం కుటుంబాలకు, ఎస్సీలకి, ఎస్టీలకి. ఓసీలకి, బీసీలకి 49,000 ఇప్పుడు శాంక్షన్ చేశాను. అంటే మనం ఉత్పత్తి చేసే కరెంటు సోలార్ కరెంటు, ఎక్కడా పొల్యూషన్ లేదు. మీరు తినే తిండి ప్రకృతి సేద్యం, నీళ్లన్నీ భూగర్భ జలాలు పెంచుతాం. 20 ఇప్పుడే చెప్పాడు మిత్రుడు, ఒకప్పుడు 1400 అడుగులు అక్కడి నుంచి పాతాళ గంగను పైకి తీసుకొచ్చేవాళ్ళం. దానివల్ల వచ్చే నీళ్లు కూడా కంటామినేషన్ అయిపోయి ఫ్లోరైడ్ వచ్చేది. ఆ నీళ్లు తాగితే భగవంతుడు మనకందరికీ అన్ని సక్రమంగా ఇస్తే వికలాంగులుగా తయారయ్యే పరిస్థితికి వచ్చాం. ఇప్పుడు దీంతో ఇంకో పక్క మార్పు వస్తుంది. రెండోది ఇండస్ట్రీస్ వస్తాయి. వ్యవసాయాన్ని ఎక్కువ అభివృద్ధి చేస్తున్నాం. మీరు గుర్తుపెట్టుకోవాలి, వ్యవసాయంలో మీరు చూస్తే ఆధునికమైన పద్ధతులు. కొంతమందికి ప్రకృతి సేద్యం అనగానే ఇది డ్రిప్లో పెట్టలేం, డ్రోన్ వాడలేం అనే ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు డ్రోన్ వాడుతున్నారు, ఇప్పుడే మిత్రుడు చెప్పాడు. ఇంకొక పక్కన డ్రిప్లో పెడుతున్నారు. అంటే చాలా వినూత్నమైన ఆలోచనతో వస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో యూరియా మొత్తం బంద్ చేసి ప్రకృతి సేద్యానికి కావాల్సిన మొత్తం ఇక్కడ ప్రోత్సహిస్తాం. వేప పిండి దగ్గర నుంచి ఏమేం కావాలో అవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ మనం పెడితే ఆటోమేటిక్గా ఒక ఊపు వస్తుంది. అందుకే నేను మీకు అందరినీ కోరుతున్నా, పౌల్ట్రీకి వెళ్దాం, డైరీకి వెళ్దాం. డైరీలో కూడా ప్రకృతి సేద్యంతో పండించిన గడ్డేద్దాం. ఇంకొక పక్కన పళ్ళన్నీ కూడా ఇచ్చేద్దాం. ఇవన్నీ సర్టిఫికేషన్ పెడదాం, ట్రేసబిలిటీ పెడతాం. పలాని పొలంలో పండింది, పలాని విధంగా పండింది, ఇది ప్రకృతి సేద్యం వల్ల వచ్చిందని చెప్తే ఆటోమేటిక్ టెస్ట్ చేసుకుంటూ టాలీ అవుతుంది. దీనికి మార్కెట్లో కూడా రాబోయే రోజు రేట్లు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ఎవ్వరు కూడా యూరియా పండించిన పంట తినడానికి సిద్ధంగా లేరు. అదే మరి వరి తినడానికి సిద్ధంగా లేరు. ఎవరు కూడా ప్రతి ఒక్కరు ప్రోటీనే తింటున్నారు. రెండోది ప్రకృతి సేద్యంలో వచ్చిన పంటనే తినే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే ఆడబిడ్డలు చెప్పారు ఆరోగ్య సూత్రాలు. ఇదే మరి ప్రపంచం అంతా ఆలోచిస్తున్నారు. ఇటీవల యూరోప్ చూసుంటారు మీరు. ఒకప్పుడు యూరోప్ అంటే ఎప్పుడు కూడా స్నో ఫాలింగ్,
రోడ్లన్నీ కూడా స్నో క్లీన్ చేసేవాళ్ళు మెషిన్స్ పెట్టి. అలాంటి యూరోప్లో ఈసారి 46-50 డిగ్రీల టెంపరేచర్ పెరిగిపోయింది. కార్లు పోతా ఉంటే టైర్లు పగిలిపోతున్నాయి, ట్రాక్లు పోతా ఉంటే ట్రైన్లు నిలిచిపోతున్నాయి, మెల్ట్ అయిపోయి. అక్కడ ఉండేవాళ్ళకి అలవాటు లేదు, కొంతమంది పెట్టెలు మారి రాలిపోతున్నారు ఈ టెంపరేచర్ తట్టుకోలేక. ఇప్పుడు రోడ్డు మీద నీళ్లు కొడుతున్నారు. ఊర్లలో టౌన్స్లో అంతా కూడా స్ప్రింక్లర్స్ పెట్టారు, అంటే వాతావరణంలో చల్లబరచాలని. అంటే ఇలాంటి పెను మార్పులు వచ్చేసాయి. అందుకే రాబోయే రోజుల్లో మీరు చూస్తే స్టీల్ కూడా గ్రీన్ ఎనర్జీతో తయారు చేసే స్టీలే కొంటున్నారు. అందుకే మొట్టమొదటిసారిగా జిందాల్ స్టీల్ వస్తూ ఉంది. ఆ జిందాల్ స్టీల్ టోటల్గా గ్రీన్ ఎనర్జీతో తయారు చేసే స్టీలే వస్తుంది. విశాఖపట్నంలో ఆర్సీఆర్ మిత్తలు కూడా ఇదే స్టీల్ వస్తుంది, గ్రీన్ ఎనర్జీతో వస్తుంది. అంటే గ్రీన్ ఎనర్జీతో వస్తే వేడి తక్కువ ఉంటుంది, మీరు ఇవి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మార్పులు వచ్చేసాయి, పెను మార్పులు వస్తున్నాయి. దానికి మన కుప్పం నాంది పలకాలని నా ఉద్దేశం, రైతు ఆనందంగా ఉండాలని నా ఉద్దేశం. ఒక పక్క ఇండస్ట్రీ వస్తుంది, టూరిజం పెరుగుతుంది, పక్కురు సేద్యం చేద్దాం, వాణిజ్య పంటలకే వెళదాం. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఎయిర్ కండిషన్ పౌల్ట్రీ ఫామ్ ఇప్పుడే కంట్రోల్ టెంపరేచర్ ఒక క్రాపు, మిగిలిన ఒక క్రాప్ వచ్చి టమోటాకి వెళ్ళడం, ఎన్విరాన్మెంట్ కంట్రోల్ చేయడం, అది కూడా ఒకసారి మనం వర్కౌట్ చేసుకోవాలి. మదర్ డైరీ వచ్చింది. పండ్లు ఏవైతే రేట్లు బాగుంటావో పండిద్దాం, మార్కెట్ డ్రివన్ క్రాప్స్ పండిద్దాం. ఇంకొక పక్కన మీరు ఆలోచించుకోవాల్సింది డైరీ కూడా 5,12,000 లీటర్లు ఇప్పుడు ఉత్పత్తి చేస్తున్నాం. ఒకప్పుడు నన్నంతా 30 ఏళ్లకు మునుపు ఎగతాళి చేశారు, నేను ఆవులు పట్టిస్తానంటే. ఈయనేదో ఆవులు పట్టిస్తానంటున్నాడు, ఇది ఎక్కడ సాధ్యం అన్నారు. ఈరోజు ఒకే నియోజకవర్గంలో 10 లక్షల లీటర్లు పాల ఉత్పత్తి ధ్యేయంగా ఆలోచిస్తున్న తొందరలో సాధ్యం అవుతుంది. ఇప్పుడే ఎల్లప్ప గారు చెప్పారు, ఒకప్పుడు ఆవు దూడలు పేగ దూడలు వచ్చేటి కాదు. ఇప్పుడు అన్నీ కూడా ఏదైతే ప్రిఫరెన్షియల్ సెక్స్ ఎంత సెమను ఉపయోగిస్తున్నాం, 80% పేగదూడలే పుడుతున్నాయి. కాబట్టి మీకు ఏమి ఇంకా బాధే లేదు. అవసరమైతే మన నియోజకవర్గంలో దూడల ఉత్పత్తి కేంద్రంగా తయారు చేసి రాష్ట్రానికి సరఫరా చేద్దాం అవసరమైతే. ఎందుకంటే ఇన్ని ఆవులు ఉండేది ఎక్కడా ఉండవు. ఈ ఆవులు కానీ కరెక్ట్గా పుడితే దాంట్లో కూడా ఆదాయం మనకు. అవి పెంచుదాం, నీళ్లున్నాయి, గడ్డి ఉంది, ఆవులున్నాయి, ఇంకా ఉత్పత్తి చేయాల్సింది మనం. అది చేయగలిగితే అందులో కూడా ఆదాయం వస్తుంది. ఇట్లా వినూత్నమైన ఆలోచనలు పెట్టుకొని మనం ముందుకు పోదాం. రోడ్లు బాగా వచ్చాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు బెంగళూరు నుంచి ఒక రోడ్డు వచ్చింది, ఆ రోడ్ నేరుగా చెన్నైకి వెళ్ళిపోతుంది. పాత రోడ్డు ఒకటి ఉంది, కృష్ణగిరి రోడ్డు ఒకటి వచ్చింది ఉంది. ఇప్పుడు చిత్తూరు నుంచి కృష్ణగిరి రోడ్డు కూడా 2 లేన్ 4 లేన్ రోడ్డు వచ్చేస్తుంది. ఈ రోడ్లన్నీ వచ్చిన తర్వాత ఇంకా 1-2 రోడ్లు యాడ్ అవుతాయి. రేపు రాబోయే హై స్పీడ్ ట్రైన్ వస్తుంది. ఎక్కడి నుంచి అయితే బెంగళూరు నుంచి చెన్నైకి 75 నిమిషాల్లో 60 నిమిషాలు వెళ్ళిపోతుంది. బెంగళూరులో ఎక్కితే వీకోటకి ఒక 30 నిమిషాలు ఇక్కడికి వచ్చేస్తాం. అక్కడి నుంచి దిగేసి నేరుగా కుప్పం రోడ్డు ఎక్కితే ఒక 20 నిమిషాల్లో వస్తాం. అంటే బెంగళూరు నుంచి కుప్పానికి 30-40 నిమిషాలు వచ్చేసే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్క ఎయిర్పోర్ట్ కూడా వస్తూ ఉంది. ఎయిర్పోర్ట్ వస్తే మీరు పండించిన పంటలు, ప్రకృతి సేద్యంతో పండించే కూరగాయలు అవసరమైతే ఇతర దేశాలకు ఎగుమతి చేసి డబ్బులు సంపాదించే పరిస్థితి వస్తుంది. లాజిస్టిక్స్ కూడా వర్కౌట్ చేస్తాం. ఒకటి కాదు, చాలా ఆలోచిస్తున్నాను. ఈరోజు ఒక మీనింగ్ఫుల్ మీటింగ్ ఇది, చాలా సంతోషం. రైతుల్లో ఇంత చైతన్యం ఉందంటే నేను నమ్మలేకపోతున్నా. ఇక్కడ సెరికల్చర్ పండిద్దాం, అదే మరి కూరగాయలు పండిద్దాం, పూలు బాగా వస్తాయి, ఆర్చర్డ్స్కి వెళ్దాం, ఇంకొక పక్క పళ్ళు పండిద్దాం, ఆవులు, పౌల్ట్రీ, కొన్ని ఇంకా కూడా షీప్ కూడా, మటన్ కూడా లాభసాటిగా ఉంటుంది. అది కూడా స్టాల్ ఫెడ్, ఇంటి దగ్గరనే పెట్టి గడ్డి తీసుకొచ్చి
మనం గొర్రెలు మేపడం లేకుంటే మేకలు మేపడం ఇది కూడా లాభసాటిగా ఉంటుంది. చెరువులన్నీ ఉన్నాయి, చెరువుల్లో చేపలు కూడా వేద్దాం. చేప పిల్లలు కూడా వేస్తే ప్రోటీన్ ఎక్కువ వస్తుంది, మీ ఆరోగ్యం బాగుంటుంది. అది కూడా నేచురల్ ఫార్మింగ్ ప్రకృతి సేద్యానికే వెళ్దాం. ఇలాంటివన్నీ చేసి రైతులను ఆదుకోవడం, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావడానికి ప్రపంచంలో ఉండే బెస్ట్ ఇండస్ట్రీస్ అన్ని కుప్పానికి వస్తాయి. ఇప్పుడు ఒక 30 వచ్చాయి, 10,000 కోట్లు పెట్టుబడి వచ్చింది, 40,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడే మిత్రులు చెప్పారు, పొగురుపల్లిలో ఒకే రోజు రాత్రింబగళ్ళు పనులు జరుగుతున్నాయంటే అది ఈ ప్రభుత్వం మీద ఉండే విశ్వాసం అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇవన్నీ ఒక ఎత్తైతే ఎక్కువ స్కూళ్ళు కాలేజీలు రావడం, ఎక్కువ హోటల్స్ రావడం, ఈ యొక్క చెరువులు లేకపోతే మన రివర్ ఉంది, పాలార్ రివర్ బేస్ చేసుకొని మంచి బ్యూటిఫుల్ రిసార్ట్స్ వస్తే ఇక్కడ డెస్టినేషన్ వెడ్డింగ్స్ లేకుంటే కాన్ఫరెన్సెస్ పెట్టడం, అదే మరి లీజర్ టూరిజాన్ని ప్రమోట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా ప్రమోట్ చేయడానికి అవకాశం ఉంటుంది. నేను చాలా మీకు కావాల్సిన మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా. ఈరోజు నేను చెప్పేటివన్నీ కూడా మీకు కలగా కనపడస్తాయి. అదేదో చెప్పేస్తున్నారు అవుతాయా అని, మీ కళ్ళ ముందర మీరే చూశారు. అందరి నీవా నీళ్లు వస్తాయని ఎవ్వరూ ఊహించలేదు. శ్రీశైలం మల్లన్న నుంచి కంగుంది వరకు నీళ్లు తీసుకొచ్చి కలిపామంటే రేపు రాబోయే రోజుల్లో శ్రీశైలం మల్లన్న నుంచి తిరుపతి వెంకన్నను కూడా కలుపుతున్నాం. అంటే కళ్యాణ్ డ్యామ్ కూడా నీళ్లు తీసుకెళ్లిపోతున్నాం. ఇలాంటివన్నీ కూడా అయితే ఆ నీళ్లన్నీ కూడా నేను ఒకటే ఆలోచిస్తున్నా, కాస్ట్ ఎక్కువ, డబ్బులు ఎక్కువ. మన ఊరిలో పడిన వర్షాన్ని భూగర్భ జలాలుగా మార్చుకోకుండా సముద్రానికి పంపించి ఎక్కడి నుంచో నీళ్లు తీసుకొస్తే అది సస్టైనబుల్ మోడల్ కాదు. కరువు రాకుండా ఉండాలంటే ఇది కూడా అవసరం. నేను మొన్నే కర్ణాటకలో ఒక మీటింగ్ జరిగింది. తుంగభద్ర డ్యామ్కి గేట్స్ పెట్టే కార్యక్రమం తెలంగాణ సీఎం, నేను, కర్ణాటక సీఎం, సెంట్రల్ మినిస్టర్ అందరం కలిశాం. నేను ఒకటి ప్రపోజల్ పెట్టాను, గోదావరి కావేరి కలపాలని. గోదావరి కావేరి కలిపితే ఆంధ్ర రాష్ట్రంలో గోదావరి, పెన్నా, కృష్ణ, అదే మరి ఇంకొక పక్కన వంశధార 4 నదులు కలుస్తాయి. ఈ 4 నదులపై కిందన కావేరి కలుస్తుంది. కావేరి వల్ల ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే మహానది నుంచి కూడా నీళ్లు వస్తే మహానది కూడా కలుస్తుంది. ఇది అయిన తర్వాత గంగా కావేరి వయా మహానది ద్వారా కల్పిస్తే దేశంలో క్వాడ్రిలేటరల్ రోడ్డు ఎట్టయితే వచ్చిందో ప్రపంచం మొత్తం భారతదేశం అంతా ఒక రోడ్డు, అలాంటిది దేశం మొత్తం గంగా కావేరి ఈ దేశానికి ఒక శ్రీరామ రక్ష. అప్పటి నుంచి ఇంకా రాష్ట్రంలో దేశంలో కరువు అనే మాట ఉండదు. రైతాంగానికి దానికంటే మించిన రోజులు ఉండవని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైనా మళ్ళా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, మన నియోజకవర్గంలో మీరందరూ ఒప్పుకుంటే మనందరం ప్రకృతి సేద్యానికి వెళ్ళిపోయి మన నియోజకవర్గం వరకు ఎక్కడ యూరియా ఇవి లేకుండా కెమికల్ ఫెర్టిలైజర్స్ లేకుండా నిర్ణయం చేద్దాం. దానికి కూడా మీరు రైతాంగం మొత్తం ఒక ఫేజ్ల మారిగా పోదాం. 3-4 ఏళ్ళు పెట్టుకుందాం. 4 ఏళ్ల తర్వాత మన నియోజకవర్గంలో కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడకుండా, పెస్టిసైడ్ వాడకుండా మొత్తం పంట పండించి ప్రపంచానికే ఒక నమూనాగా అందజేద్దాం. దానికి మీరు సిద్ధంగా ఉంటే నేను కూడా సిద్ధమే. గట్టిగా చేపట్లు కూడా చెప్పండి, మేము చేయగలుగుతామని ఒక సంకల్పం. ఎస్, దేశంలో ఎవరు చేయలే. 14-15లో నేనే ప్రకృతి సేద్యానికి ఊతమిచ్చాను. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. మొన్న స్విట్జర్లాండ్లో ఏదైతే వాళ్ళు ప్లానెట్ ఫుడ్ ప్రైజ్ ఇచ్చారు, ప్రపంచంలో జరిగే అతిపెద్ద ఎక్స్పెరిమెంట్ ప్రకృతి సేద్యం ఆంధ్రప్రదేశ్. దీనికి $1.5 బిలియన్ మనకు ప్రైజ్గా ఇచ్చారు. అది మన కృషికి, మనం చేసిన పనికి గుర్తింపు. కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా,
ఇప్పటి నుంచి మీలో ఒక కమిటీ కూడా వేస్తాం. పక్కూరు సేద్యం వాళ్ళని చూశాను, ఆడబిడ్డల్ని ప్యాషన్తో చెప్తున్నారు, వాళ్ళ అనుభవంతో చెప్తున్నారు. ఇప్పుడు ఛాలెంజ్ చేసి చెప్పాడు, నా ఇంట్లో ఎవరికి కూడా జ్వరం లేదు, దగ్గు లేదు, తలకాయ నొప్పి లేదు, హాస్పిటల్కి పోయే పని లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారంటే అది భవిష్యత్తు. అలాంటి భవిష్యత్తును అందించే రైతన్నలకి మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ ప్రభుత్వం కూడా మీకు అండగా ఉంది. మీరు ఒకసారి చూస్తే 20,000 రూపాయలు అటు కేంద్రం ఇటు రాష్ట్రం అన్నదాత పిఎం కిసాన్ కింద మీకు డబ్బులు ఇస్తున్నాం, 3 విడతల్లో ఇస్తున్నాం. రెండవది చిత్తూరు జిల్లాలో 2 సార్లు పోయినసారి దగ్గర 200 కోట్ల రూపాయలు మ్యాంగో రైతులకి మనం సబ్సిడీ ఇచ్చాం, 4 రూపాయలు చొప్పున. ఈ సంవత్సరం మళ్ళా ఒక 200 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. నాకే ఆశ్చర్యంగా ఉంది, ప్రపంచమంతా ఎట్లా మారారంటే ఒక పక్క యుద్ధం, దాని ఎఫెక్ట్ కూడా వచ్చింది. రెండోది కూడా మీరు చూస్తే వరి తినేవాళ్ళు తగ్గారు. ఇప్పుడు మ్యాంగో తాతాపూరి తినేవాళ్ళు కూడా తగ్గిపోయారు. ఓన్లీ టేబుల్ వెరైటీస్కే డిమాండ్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. షుగర్ కేన్ ఒకప్పుడు పెద్ద డిమాండ్ ఉండేది, ఇప్పుడు షుగర్ తినడం మానేశారు. అంటే ఒక్కొక్క 10 ఏళ్లకు ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి. అంటే ఆహారపు అలవాట్లు మారిపోయినప్పుడు మన ఆలోచన విధానం కూడా మారిపోవాలి. మారకపోతే మనం ఏం చేసినా బాధపడడం తప్ప ఇంకోటి ఉండదు. ఇవన్నీ కూడా చేయాల్సిన కోరుకుంటూ, నాకు కూడా చాలా మిమ్మల్ని చూసి నేను ఎప్పుడో ఒక మాట అంటూ ఉంటాను, అనునిత్యం నేను విద్యార్థిని, కొత్త విషయాలు నేర్చుకుంటా, పాత విషయాలు మర్చిపోతానని చెప్తాను. ఈరోజు మీతో మాట్లాడితే నాకు ఎక్కడ లేని హుషారు వచ్చింది, ఎక్కడ లేని శక్తి వచ్చింది, ఒక నమ్మకం వచ్చింది. అంటే నేను చేసే ప్రయోగం పట్ల నమ్మకం ఉంటే దూసుకెళ్తాం. అట్లా కాకుండా నేను చెప్తా ఉంటే మీరు డల్గా కూర్చొని ఏదో మాట్లాడుతున్నాడు మేము వింటాం, ఇది మాకేం సంబంధం లేదు అని ఆలోచిస్తే నేను నీళ్లు గారిపోతా. మళ్ళా ముందుకు పోవాలంటే హుషారు ఉండదు. అట్లా కాకుండా మీలో మార్పు వస్తూ ఉంటే నాలో ఉత్సాహం పెరుగుతుంది. అధికార యంత్రాంగాన్ని హుషారు చేస్తాం. మొట్టమొదటిసారిగా మీరు చూస్తే విజయ్ కుమార్ని, ఆయన మొట్టమొదటిగా ఒక సెక్రటరీగా పనిచేశాడు నా దగ్గర. పనిచేసి పెండేకంటి వెంకట సుబ్బయ్య కొడుకు, ఆయన సెంట్రల్లో మినిస్టర్ పనిచేశాడు, నంద్యాల పార్లమెంట్ మెంబర్గా ఉన్నాడు. ఆయన రిటైర్ అవుతాంటే రమ్మన్నాను, వచ్చాడు. ఏం చేస్తామని అడిగా. సార్ ఇన్నేళ్లు సర్వీస్ చేశాను, ఇంటికి పోయి రెస్ట్ తీసుకుంటానన్నాడు. నువ్వు రెస్ట్ తీసుకుంటా బాగానే ఉంది, నీకు పని లేకపోతే నీ బుర్ర చెడిపోతుంది, బాడీ కూడా చెడిపోతుంది, తొందరలో ముసలివాడు అయిపోతావు, ఎందుకు ఒక ఛాలెంజింగ్ జాబ్ చేయకూడదా అని అడిగాను. ఏంటి సార్ అన్నాడు. ప్రకృతి సేద్యానికి హెడ్గా ఉండు, నువ్వు చెయ్యి, నీకు కూడా మంచి పేరు వస్తే నీ ఆరోగ్యం బాగుపడుతున్నా. సార్ ఇది ఎవరింటారు సార్ అన్నాడు. నేను నడిపిస్తా, నువ్వు నడవమన్నా. ఈరోజు ఆయనకి ఎంత ప్యాషన్తో ముందుకు పోతున్నా అంటే ఇక్కడ ఆడబిడ్డల కంటే ఎక్కువ హుషారుగా ఉన్నాడు. రిటైర్డ్ అయిన ఆఫీసర్ అంటే ఒక్కొక్కసారి దారి చూపిస్తే దూసుకెళ్తా ఉంటారు, ఆ విధంగా దూసుకెళ్లే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు ప్రధానమంత్రి గారు కూడా ప్రతి ఒక్క మీటింగ్లో మాట్లాడుతున్నాడు ప్రకృతి సేద్యం గురించి. తొందరలో భారతదేశానికి, ఒకప్పుడు మీరు డాక్రా ఉమెన్ దేశానికి దశ దిశ నిర్దేశించారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. రెండోది ప్రకృతి సేద్యం కూడా ప్రపంచానికి ఒక దశ దిశ నిర్దేశించే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రైతులు చేయబోతున్నారు. ఇది నాకు గర్వకారణం అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, నాకు ఇక్కడ కనపడేది ఏంటంటే మగవాళ్ల కంటే మా ఆడవాళ్లు రైతులుగా కండువా వేసుకొని మేము ప్రకృతి సేద్యం చేస్తామని చూపిస్తున్నారంటే నేను చాలా గర్వపడుతున్నా. ఇంకా అపజయమనే మాట లేదు. చదువుకున్న వాళ్ళు కూడా వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా వదిలిపెట్టి ప్రకృతి సేద్యం చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. 2 విధాలు ఆనందపడుతున్నారు. ఒకటి డబ్బులు వస్తున్నాయి, రెండోది సమాజానికి మంచి చేశామనే తృప్తి కూడా మిగులుతా ఉంది. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగు తల్లి. ధన్యవాదములు సార్.
రైతులతో ఆత్మీయ పలకరింపు. మన వ్యవసాయాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానం చేస్తూ సుస్థిర వ్యవసాయాన్ని భవిష్యత్తు తరాలకు